మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటి విషయం గురించి మాట్లాడాను. దాని తర్వాత దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేసాం. అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంటల్గా ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఎలాగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే దీనికి సంబంధించి ఒక మెథడ్ ఉందండి. ల్యాండ్బర్గర్ మెథడ్ అనేటువంటి ఒక మెథడ్ అండి. ఈ మెథడ్ ఏదైతుందో ఈ మెథడ్తో ఏం చేసాయంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది మనం డిటర్మైన్ చేయొచ్చండి. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేటువంటి దానికి సంబంధించి దీనికి ఆపరేటర్స్ సెట్టింగ్ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. ఎలా ఉంటుంది అంటే ఒక బాయిలింగ్ ట్యూబ్ ఉంటుందండి. బాయిలింగ్ ట్యూబ్ ఏముంటుంది, ఒక సాల్వెంట్ అనేటువంటి ప్లేస్ అయ్యి ఉంటుంది. మళ్ళీ దీనికి ఇంటర్నల్గా ఇంకో బాయిలింగ్ ట్యూబ్ ఉంటుందండి. దాంట్లో కూడా ఏం ప్లేస్ అయ్యి ఉంటుంది అంటే సాల్వెంటే ప్లేస్ అయ్యి ఉంటుందండి. కానీ దీనికి ఇక్కడ చిన్న హెచ్ అనేటువంటి ఒక హోల్ ఉంటుందండి. హోల్ ఉండడం వల్ల దీంట్లో ఏంటంటే సొల్యూట్ అనేటువంటిది ప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు దీంట్లో ఎక్స్పెరిమెంట్గా ఎలా జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇక్కడ బాయిలింగ్ ట్యూబ్లో మనం కింద నుంచి దీనికి మంట పెడుతూ దీంట్లో ప్యూర్ సాల్వెంట్ అనేటువంటి తీసుకున్నామండి. దాన్ని బాయిల్ చేస్తాం. బాయిల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇదే తీసుకున్నటువంటి ప్యూర్ సాల్వెంట్ ఇక్కడ కూడా తీసుకుంటామండి. ఇక్కడ దీనికి సరౌండింగ్ ఏముంటుందంటే ఇదంతా కూడా ఏంటంటే హాట్ వాటర్ జాకెట్ అండి. అంటే ఇదంతా కూడా ఏమవుతుందంటే హాట్ వాటర్ ఏదైతుందో అది మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్యూర్ సాల్వెంట్ తీసుకుని దాన్ని బాయిల్ చేస్తున్నాయండి. బాయిల్ చేసినప్పుడు దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఏదైతుందో ఇక్కడ ఒక థర్మామీటర్ ప్లేస్ చేస్తాం. ఎప్పుడైతే అది బాయిల్ అవడం మొదలైతుందో అది ఎవాపరేషన్ స్టేట్లోకి వెళ్తుంది. ఇలా ఎవాపరేట్ అయినటువంటి కాంపౌండ్ ఈ యొక్క నాజిల్ ఏదైతుందో ఈ యొక్క నాజిల్ ద్వారా ఏంటంటే దీంట్లోకి పాస్ అవుతుందండి. దీంట్లోకి ఈ యొక్క ప్యూర్ సాల్వెంట్ ఏదైతుందో దాంట్లోకి పాస్ అవుతుంది. పాస్ అవడం వల్ల ఏమవుతుంది, ఈ యొక్క సాల్వెంట్ కూడా హీట్ అనేటువంటిది ఎక్కుతుందండి. అప్పుడు దీనికి ఉన్నటువంటి టెంపరేచర్ ఏదైతుందో అది T1 అనుకుందాం. ఇలాగా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత దీంట్లో సమ్ సొల్యూట్ అనేటువంటిది యాడ్ చేస్తామండి. విత్ ద హెల్ప్ ఆఫ్ HO అనేటువంటి దాని ద్వారా ఏం చేస్తామంటే దీంట్లో సొల్యూట్ కలుపుతాం. ఇటువంటి సొల్యూట్ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తుంది. ఇలా నాన్ వాలటైల్ సొల్యూట్ అనేటువంటిది ఏదైతుందో అప్పుడు యాడ్ చేసినప్పుడు ప్యూర్ సాల్వెంట్ అనేటువంటిది బాయిల్ అవడానికి పట్టినటువంటి టైం కంటే ఇలా నాన్ వాలటైల్ సొల్యూట్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు ఇది బాయిల్ అవడానికి పట్టినటువంటి టైం అనేటువంటిది ఎక్కువ ఉంటుందండి. మీన్స్ టెంపరేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ప్యూర్ సాల్వెంట్ యాడ్ చేసిన సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్లో వేరియేషన్ ఏంటంటే T2 అండి. T2 నాట్, లేకపోతే ఇది T1 అనుకోవచ్చు, లేకపోతే ఇలాగే ఇది T0, ఇదేమో T1 టెంపరేచర్ అనుకున్నట్లయితే మనకి ఆ యొక్క బాయిలింగ్ పాయింట్ లో వచ్చినటువంటి వేరియేషన్ ఏదైతుందో దాన్ని ఎలా చెప్పించండి, విచ్ ఇస్ డెల్టా TB ఈక్వల్ టు T1 మైనస్ T0 కింద చెప్తాను. ఈ రకంగా మనకి డెల్టా TB అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఫైండ్ అవుట్ చేసి దీన్ని దేంట్లో ప్లేస్ చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏదైతుందో ఆల్రెడీ మనకు ఫార్ములా తెలిసింది. ఏంటి, డెల్టా TB అనేటువంటిది ఏదైతుందో దేనికి సమానం, కాన్స్టెంట్ KB ఇంటూ W2 బై M2 ఇంటూ M1 బై W1 అనేటువంటి ఫార్ములా తెలుసు. దాంట్లో ఈ డెల్టా TB అనేటువంటిది వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో వేసినట్లయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి మోలార్ మాస్ అనేటువంటిది ఏదైతుందో విచ్ ఇస్ నథింగ్ బట్ మోలార్ మాస్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడు M1 అనేటువంటిది ఏమవుతుంది, దీని నుంచి వచ్చినటువంటి డెల్టా TB, లేకపోతే దీని యొక్క ఏదన్నా సరే ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ యొక్క ఫార్ములా యూజ్ చేస్తుంది. ఇది యాక్చువల్గా మీకు బుక్లో ఉండదండి. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రింట్అవుట్ ఏదో ఒకటి పెడతామో అది నోట్ చేసుకున్నాం నోట్స్లో. డిటర్మినేషన్ ఆఫ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ బై ల్యాండ్బర్గర్స్ మెథడ్ అండి. ఈ ల్యాండ్బర్గర్స్ మెథడ్ ద్వారా మనం బాయిలింగ్ పాయింట్లో ఉన్నటువంటి ఎలివేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేటువంటిది ఎలా తీసుకున్నాం. సింపుల్గా ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం, దాన్ని బాయిల్ చేస్తాం. బాయిల్ చేసినప్పుడు ఆ యొక్క బాయిల్ అయినటువంటి వేపర్ ఏదైతుందో దీంట్లోకి వచ్చింది. అప్పుడు బెక్మెన్ టెంపరేచర్ ద్వారా ఏంటంటే బెక్మెన్ థర్మోమీటర్ అనేటువంటి ద్వారా దాని యొక్క టెంపరేచర్ వచ్చినటువంటి చేంజ్ చూస్తాం. ఎంత ఫస్ట్ సపోజ్ ప్యూర్ సాల్వెంట్ కాబట్టి 800 వచ్చింది అనుకోండి. అప్పుడు దీంట్లో ఒక సాల్వెంట్ సొల్యూట్ అనేటువంటిది యాడ్ చేసినప్పుడు అప్పుడు దాని యొక్క టెంపరేచర్ వేరియేషన్ చూసినట్లయితే 101 వస్తుంది. సాల్వెంట్ యాడ్ చేస్తాం కాబట్టి, సొల్యూట్ యాడ్ చేస్తాం కాబట్టి. అప్పుడు ఉన్నటువంటి వేరియేషన్ ఏదైతే ఉందో దాన్ని దేంతో చెప్తాం, డెల్టా TB తో చెప్తాం.
డెల్టా టీబీ ఈక్వల్ టు T1 మైనస్ T0 కింద చెప్తాం. T1 అంటే సొల్యూషన్, విచ్ ఇస్ సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ అండి. ఏంటంటే ప్యూర్ సాల్వెంట్ ఏదైతే ఉందో దానికి బాయిలింగ్ పాయింట్, ప్యూర్ సాల్వెంట్. ఇలా మనం డెల్టా టీబీ మేనేజ్ చేసి దాన్ని వచ్చినటువంటి దాంట్లో ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఈ యొక్క ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా దీనికి ఎక్స్పెరిమెంటల్ సెటప్ వచ్చి ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సెకండ్ థర్డ్ క్వాలిటీ ప్రాపర్టీ ఏంటి, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ థర్డ్ క్వాలిటీ ప్రాపర్టీ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఇది ఎలా చెప్తాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే ప్యూర్ సాల్వెంట్ కి ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు ఆ రెండింటి యొక్క ఫ్రీజింగ్ పాయింట్ లో ఉన్నటువంటి వేరియేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఫస్ట్ సపోజ్ ప్యూర్ సాల్వెంట్ వాటర్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? ప్యూర్ సాల్వెంట్ వాటర్ తీసుకున్నాం. దీన్ని ఫ్రీజ్ చేసాం. ఆ ఫ్రీజింగ్ ఏదైతే టెంపరేచర్ ఉందో ఆ ఫ్రీజింగ్ పాయింట్ ఏమంటుందంటే TB0 అంటున్నాం. అదే రకంగా ఈ ప్యూర్ వాటర్ లో నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసి దీంట్లో యాడ్ చేసాను. ఫస్ట్ సపోజ్ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసేది. నాన్ వాలటైల్ సొల్యూట్ ప్లస్ ఏముంది వాటర్, ఈ రెండు ఫ్రీజ్ చేసామండి. ఫ్రీజ్ చేసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే దీనికంటే దీని యొక్క ఫ్రీజింగ్ టెంపరేచర్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ రెండింటికి ఉన్నటువంటి ఫస్ట్ సపోజ్ సొల్యూషన్ ఉన్నటువంటి టెంపరేచర్ ఏదైతే ఉందో దీన్ని TB అంటున్నాం. TB0 అంటే ప్యూర్ సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అండి. TB అంటే సొల్యూషన్ యొక్క ఇలాగా నాన్ వాటర్ సొల్యూట్ వాటర్ యాడ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఏమొచ్చింది సొల్యూషన్ కదా, సొల్యూషన్ సంబంధించింది ఏవైతే ఉంటుందో అది TB అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి TB బాయిలింగ్ కదా ఫ్రీజింగ్ కాబట్టి TF నే దీన్ని TF తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఆ వచ్చినటువంటి వేరియేషన్ ఏదైతే ఉందో ఆ వేరియేషన్ ని డెల్టా TF అనేటువంటి దాంతో చెప్తాను. డెల్టా TF అనేటువంటి దాంతో చెప్పినట్లయితే ఆ డెల్టా TF అనేటువంటిది ఎలా మాట్లాడతామండి, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటున్నాడు. అంటే మనకి ప్యూర్ సాల్వెంట్ కంటే సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఏదైతే ఉందో తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మైనస్ తక్కువ రాయాలి కాబట్టి ఎలా ఉంటుంది ఫార్ములా TF0 మైనస్ TF కింద ఉంటుంది. డెల్టా TF ఈక్వల్ ఏంటి TF0 మైనస్ TF గా మనకి ఈ రకంగా దీనికి మ్యాథమెటికల్ డెరివేషన్ అనేటువంటిది రావడం జరుగుతుందండి. దీనికి పార్షియల్ వేపర్ ప్రెషర్ కి అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ కి ఉన్నటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసినట్లయితే ఫస్ట్ సపోజ్ ఇటు టెంపరేచర్ ఇటు ఏముంటది ప్రెషర్ చూసినట్లయితే ఇలాగా P0 P1 ఇది P2 చూసినట్లయితే ఇది ఇక్కడ అండి P0 P1 P2 చూసుకున్నట్లయితే ఇది ప్యూర్ సాల్వెంట్. ద కర్వ్ రిప్రజెంట్ ప్యూర్ సాల్వెంట్. ఇది సొల్యూషన్ 1. నెక్స్ట్ ఇది వచ్చి సొల్యూషన్ 2 సంబంధించినటువంటి చూసినట్లయితే ఈ యొక్క కర్వ్స్ అనేటువంటివి ఎలా ఉంటాయనేటువంటి చూద్దాం. ఇక్కడ ఎలా ఏంటి P0 అనేటువంటి ఏంటి ప్యూర్ సాల్వెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి వాల్యూ which is solution 1 which is solution 2. ఫస్ట్ సపోజ్ ఇది దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇది ఏ బి అనుకుందాం, దీనికి సంబంధించినటువంటి లైన్ ఏదైతే ఉందో బి సి డి అనుకుందాం, దీనికి సంబంధించినటువంటి లైన్ ఏదైతే ఉందో సి బి సి డి కదా ఈ ఎఫ్ జి అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ రెండు నువ్వు అర్థం చేసినట్లయితే ఒక సిమిలర్ ట్రయాంగిల్స్ ని తీసుకున్నాయి. ఏంటి ట్రయాంగిల్ ఏఈజి ఇక్కడ ఉన్న మనం ట్రయాంగిల్స్ కింద నువ్వు ఎగ్జిమ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ ఏఈజి అండ్ ట్రయాంగిల్ ఏబిసి ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ కింద తీసుకున్నట్లయితే నీకు అక్కడ దీన్ని బట్టి బైసెక్ట్ చేసింది కాబట్టి అక్కడ ఉన్నటువంటిది ఏమైతుంది ఏబి బై ఏఈ ఈక్వల్ టు ఏసీ బై ఏజీ అవుతుంది. ఏబి బై ఏసీ ఏబి అంటే పి నాట్ మైనస్ పి1 బై పి నాట్ మైనస్ పి1 బై పి నాట్ మైనస్ పి2. ఇదేంటి ఇక్కడ ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే టి నాట్ మైనస్ P1 by T0 minus P2y. ఇదేమో డెల్టా T1 వచ్చింది, డెల్టా P1 వచ్చింది, ఇదే వచ్చింది డెల్టా P2 వచ్చింది, ఇదేమో డెల్టా T1 వచ్చింది, ఇదేమో డెల్టా T2 వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి మ్యాథమెటికల్ రిలేషన్ బట్టి డెల్టా P అనేటువంటి దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందని తెలిసింది, డెల్టా T ప్రపోర్షనల్ గా వచ్చింది. అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ టీ అర్థం కాబట్టి ఎఫ్ లైన్ ఫ్రీజింగ్ పాయింట్ కింద లెక్క చూసినట్లయితే డెల్టా పి అనేటువంటి దానికి రిలేషన్ తెలుసు నీకు. ఏంటది దీని మ్యాథమెటికల్ ఏంటి నీకు పి నాట్ మైనస్ పిఎస్ బై పి నాట్ ఈక్వల్ టు W2 బై M2 ఇంటూ M1 బై W2 అనేటువంటి విషయం తెలిసింది. సపోజ్ నువ్వు ఇక్కడ ఏదైతే ఉంటుందో కాన్స్టెంట్ కింద తీసుకున్నట్లయితే పి నాట్ మైనస్ పిఎస్ into P0 W2 M2 into M1 W1 కింద తీసుకున్నట్లయితే ఇక్కడ M1 P0 కాన్స్టెంట్ అనుకున్నట్లయితే ఇది నేను ఒక కాన్స్టెంట్ తో నువ్వు మేనేజ్ చేసినట్లయితే ఇది డెల్టా P ఈక్వల్ టు ఏమవుతుంది సమ్ కాన్స్టెంట్ KFN into W2 M2 into 1 by W1 అయింది. Here KF is called delta P అంటే నీకు ఆల్రెడీ తెలుసు దేని రిలేషన్ డెల్టా TF కింద సమానం. TF equal to KF into W2 by M2 into 1 by W1 వచ్చింది. ఫస్ట్ సపోజ్ ఒక లీటర్ తీసుకున్నట్లయితే ఇది ఎంత అవుతుందంటే 1000 అవుతుంది. అంటే here KF is called KF equal to cryoscopic constant. Cryoscopic constant అంటే నీకు ఇండైరెక్ట్ గా డెల్టా టిఎఫ్ అనేటువంటిది దేనికి ప్రొపోర్షనల్ గా ఉంటుందని ఏంటంటే వచ్చిందండి. ఇక్కడ మేజర్ గా మనం నేర్చుకున్నటువంటిది ఏంటంటే డెల్టా టిఎఫ్ అనేటువంటిది ఏదైతే ఉందో సమ్ కాన్స్టెంట్ కేఎఫ్ ఇంటూ మొలారిటీ ఏంటంటే మొలారిటీకి ప్రొపోర్షనల్ గా ఉంటుంది అనేటువంటిది ఫైనల్ అవుట్పుట్ కింద రావడం జరిగింది. ఈ ఏరియా బేస్ అయ్యి దీనికి రిలేటెడ్ గా ఒక ప్రాబ్లం కూడా ఉంటుందండి. ఆ ప్రాబ్లం చేద్దాం. అంటే మోలార్ మాస్ అనేటువంటిది అంటే M2 కానీ లేకపోతే వెయిట్ కానీ లేకపోతే సొల్యూట్ సంబంధించినటువంటి సాల్వెంట్ సంబంధించినటువంటి వెయిట్ కానీ ఈ యొక్క ఫార్ములా ఏదైతే ఉందో దాంతో మనం మెజర్ చేయించాం. అదోవిధంగా డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే గుర్తుపెట్టుకోండి సాల్వెంట్ సొల్యూషన్ తో కంపేర్ చేసినట్లయితే సొల్యూషన్ అనేటువంటిది ముందు ఫ్రీజ్ అవుతుంది సాల్వెంట్ కంటే. మామూలు వాటర్ ఫ్రీజ్ అవడానికి వాటర్లో ఏదన్నా కలిపి ఫ్రీజ్ అవడానికి ఏది ముందు గడ్డగడుతుంది అంటే మామూలు వాటర్ కాకుండా ఏదో కలిపితే అది గడ్డగడుతుంది. అంటే మనం చూసినట్లయితే ఆ ఫ్రీజింగ్ పాయింట్ అనేటువంటిది వాటర్లో నుంచి అది తీసేసినట్లయితే మనకి ఆ యొక్క వేరియేషన్ ఏదైతే ఉందో అది వస్తుందండి. ఇలాగా మీకు ఫైనల్గా గుర్తుపెట్టవలసింది ఏంటంటే ఈ ఫార్ములా డెల్టా టిఎఫ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ W2 బై ఇలాగా మనం ఫైండ్ అవుట్ చేసి యొక్క మోలార్ మాస్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయవలసి వస్తుంది. కేఎఫ్ అనేటువంటిది ఏంటండి క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. ఇక్కడ కేఎఫ్ అనేటువంటి దాన్ని ఏమంటారు ఇక్కడ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ అంటాం. ఈ విషయం మాత్రం మర్చిపోకండి. ఈ ఏరియా మీద ఒక ప్రాబ్లం అంటే డిస్కస్ చేస్తామండి. తర్వాత ఇది ఎక్స్పెరిమెంటల్ గా ఎలా డెరైవ్ చేస్తాం అనేటువంటిది కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను
దీనికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తానండి అంతకు ముందు చెప్పినటువంటి ల్యాండ్ బర్గర్ మెథడ్ గురించి. ఓకే.